వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమిళ అయితే చూసేసారు కదండి. మీరు కనుక ఫస్ట్ టైం తిరుమలకు ప్లాన్ చేస్తున్నాము, ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటున్నాము అంటే శ్రీవారి మెట్టు మార్గంగా వెళ్తే బాగుంటుందా, లేకపోతే అలిపిరి మెట్టు మార్గంగా వెళ్తే బాగుంటుందా, లేకపోతే పిల్లలతో వస్తున్నాము శ్రీవారి మెట్టు మార్గంగా వెళ్తే బాగుంటుందా, లేకపోతే అలిపిరి మెట్టు మార్గంగా వెళ్తే బాగుంటుందా, ఇలా అన్ని క్వశ్చన్స్కి వీడియోలో అయితే మీకు ఆన్సర్ దొరుకుతుందండి. సో మీరు కనుక ఫస్ట్ టైం తిరుమలకి వెళ్తున్నట్టయితే మనకి ఉన్న వేస్ అయితే 3 అండి. ఒకటి వచ్చేసరికి ఘాట్ రోడ్, ఇంకోటి వచ్చేసరికి శ్రీవారి మెట్టు, ఇంకోటి వచ్చేసరికి అలిపిరి మెట్టు అనమాట. మొత్తం 3 వేస్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఘాట్ రోడ్ గురించి చెప్తానండి. మనకి ఘాట్ రోడ్లోని టైమింగ్స్ ఉన్నాయండి. మనకి 24/7 ఓపెన్లో ఉండడం అనేది జరగదనమాట. సో 4 వీలర్స్ వాళ్ళకి అయితే ఎర్లీ మార్నింగ్ 3 నుంచి మిడ్ నైట్ 12 వరకు ఓపెన్లో ఉంటుందన్నమాట. అదే 2 వీలర్స్ వాళ్ళకి అయితే మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు ఓపెన్లో ఉంటుందన్నమాట. సో ఈ టైమింగ్స్ చూసుకొని వెళ్తే మీకు ఘాట్ రోడ్ బై వెహికలే కాబట్టి మీకు ఏమంత ఇబ్బంది ఉండదన్నమాట. అండ్ నా సజెషన్ ఏంటంటే మీరు కనుక మార్నింగ్ వెళ్ళారనుకోండి, మనకి అంటే మంచి విజువల్స్ ఉంటాయన్నమాట. ఘాట్ రోడ్ కదా, చాలా ఫ్రెష్ ఎయిర్, బ్రీత్ అది చాలా అంటే కొంచెం ఫ్రెష్ ఫీల్ వస్తుంది అనమాట. నైట్ వెళ్తే అదొక డిఫరెంట్ వ్యూ అనుకోండి, అది కూడా ఒక డిఫరెంట్ వ్యూ, అంటే దేన్ని తక్కువ చేయడానికి లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి నడిచి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి మెయిన్ కన్ఫ్యూజన్ శ్రీవారి మెట్టు మార్గంగా వెళ్తే బాగుంటుందా, లేకపోతే అలిపిరి మెట్టు మార్గంగా వెళ్తే బాగుంటుందా. అంటే మీరు కనుక ఫస్ట్ టైం వెళ్తున్నాము అంటే కనుక ఫ్రెండ్స్తో వెళ్తున్నాము, మేము ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి అనుకుంటే కనుక నా సజెషన్ అయితే అలిపిరి మెట్లేనండి. ఎందుకంటే మనకి అలిపిరి మెట్టులోని అంటే చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు, అండ్ రకరకాల గుళ్ళు ఉంటాయి, అండ్ ఆ స్వామివారి దశావతారాలు అన్నీ చూసుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. అంటే శ్రీవారి మెట్లో అలా ఉంటుందా అంటే మనకి కొంచెం జనాలు తక్కువ ఉంటారు, అండ్ కొంచెం అంటే ఎవరితో సంబంధం లేకుండా పీస్ఫుల్గా ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలంటే శ్రీవారి మెట్టు అనమాట. దేనికి ఉన్న ప్రయారిటీస్ దానికి ఉన్నాయి. సో ఇంకా పోతే డిస్టెన్స్ పరంగా చెప్తే కనుక మనకి శ్రీవారి మెట్టు వచ్చేసరికి 2.1 km డిస్టెన్స్ ఉంటుందండి ఓవరాల్గా, అండ్ అలిపిరి మెట్లో అయితే 9 km ఉంటుంది. సో ఎందుకు డిస్టెన్స్ పెరిగింది అంటే కనుక మనకి శ్రీవారి మెట్లో ఏమవుతుందంటే స్టెప్స్ అనేవి కొంచెం ఇలా స్లోప్గా ఉంటాయి అన్నమాట, ఇలా ఉండవు అనమాట, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది మెట్లు ఎక్కుతున్నప్పుడు. అండ్ అలిపిరి మెట్లు అనుకోండి మనకి కొంచెం ఇలా ప్లెయిన్గా ఉంటాయి, అక్కడక్కడ కొంచెం స్టెప్స్ అలాగా రోడ్డు అలా ఉంటుందన్నమాట, కంటిన్యూస్గా స్టెప్స్ కాకుండా. అండ్ మోకాల్ పర్వతం దగ్గర కొంచెం స్లోప్ ఎక్కువ ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించుకోగలరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అలిపిరి మెట్లు వచ్చేసరికి మొత్తము 3550 మెట్లు అండి. అదే శ్రీవారి మెట్లు అనుకోండి 2388. సో స్టెప్స్ కౌంట్ కూడా కొంచెం వేరీ అవుతుందన్నమాట. మనకి మామూలుగా అలిపిరి మెట్లు ఎక్కుతున్నప్పుడు మనకి 3 నుంచి 5 అవర్స్ టైం పడుతుంది. ఎందుకు పడుతుంది ఇంత టైం అంటే డిస్టెన్స్ ఎక్కువ, అండ్ మధ్యలో మన గుళ్ళు ఉంటాయి, అండ్ ఏంటది అలా హ్యాపీగా వైబ్ అవుతూ మధ్యలో మనకి జింకలు, నెక్స్ట్ అడుగు పందులు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ శ్రీవారి మెట్టు విషయానికి వచ్చేసరికి మనకైతే 2388 మెట్లు ఉంటాయి, అండ్ కొంచెం అక్కడక్కడ వాటర్ ఫాల్ సౌండ్, నెక్స్ట్ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి ఎలాంటి యానిమల్స్ కానీ మధ్యలో గుళ్ళు కానీ ఏం ఉండవండి, ఒక్క దగ్గరే చిన్న గుళ్ళ ఉంటుంది, అక్కడ దండం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట, ఒక్కతే ఉంటుంది గుడి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే శ్రీవారి మెట్టుకు కానీ అలిపిరి మెట్టుకు కానీ మనకి శ్రీవారి మెట్టు దగ్గర అనుకోండి ప్లాస్టిక్ బాటిల్స్ ఏవి అలో చేయరనమాట. స్టార్టింగ్ పాయింట్ దగ్గరే మీరు ప్లాస్టిక్ బాటిల్స్ కొనుక్కుంటున్నట్టయితే అక్కడే తీసి పడేయమంటారనమాట, అస్సలకే అలో చేయరనమాట శ్రీవారి మెట్టుగా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు. అలిపిరి మెట్టులో అనుకోండి మీరు రకరకాల ఫుడ్ స్టాల్స్ ఉంటాయన్నమాట, ఎక్కడ కావాలంటే అక్కడ ఫుడ్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. సో శ్రీవారి మెట్టుకి అలిపిరి మెట్టుకి ఉన్న డిఫరెన్సెస్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాష్రూమ్స్ ఫెసిలిటీ ప్రతి 200 స్టెప్స్కి ఇక్కడ శ్రీవారి మెట్లో కానీ అలిపిరి మెట్లో కానీ రెండాట్లలోని వాష్రూమ్ అయితే మనకి చాలా ఎక్కువ ఉంటాయి వాష్రూమ్ పాయింట్స్, దీంట్లో అయితే వరి అవ్వాల్సిన లేదు. ఒకప్పుడు శ్రీవారి మెట్టు మార్గంలో కూడా మనకి ఫుడ్ స్టాల్స్ ఉండేవి, కానీ కొన్ని ప్రీవియస్ ఇన్సిడెంట్స్ వల్ల మనకి కొంచెం అక్కడ తీసేయడం జరిగిందనమాట, అంత సేఫ్ కాదని చెప్పేసి. అండ్ ఇకపోతే మనకి స్నాక్స్ మనం ఏమైనా క్యారీ చేయాలి అనుకుంటే శ్రీవారి మెట్టు మార్గంలో మీరు కనుక అంటే
మిడ్వేలో మాకు ఆకలేస్తే ఎలాగా అంటే మీరు శ్రీవారి మెట్టు మార్గంగా వెళ్ళినప్పుడు ఫుడ్ అయితే క్యారీ చేయాలండి. ఎక్కడ కూడా ఫుడ్ స్టాల్స్ ఉండవు. అక్కడక్కడ మనకి ఓఆర్ఎస్ కానీ లేకపోతే నింబు జ్యూస్ కానీ ఇవి ఇస్తుంటారనమాట. అదే అలిపిరి మెట్లు అనుకోండి, అలా అసలు ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీ ఓన్ ఇంట్రెస్ట్. మీరు ఏంటది అలిపిరి మెట్టు మార్గంలో బోల్డ్ స్నాక్ పాయింట్స్ ఉంటాయి. సో అస్సలు టెన్షన్ పడవసరం లేదనమాట. ఇకపోతే 12 ఇయర్స్ పిల్లలతో అంటే మీరు బిలో 12 ఇయర్స్ పిల్లలు ఉన్నారు మీకు అంటే కనుక మధ్యాహ్నం 2 వరకు మాత్రమే అలో చేస్తారండి. అది శ్రీవారి మెట్టు కానీ అలిపిరి మెట్టు కానీ. సో ఈ విషయాన్ని చిన్నపిల్లలతో వెళ్తున్న పేరెంట్స్ గమనించుకోవాలండి. ప్రతి టైంలో అలో చేయరనమాట. అండ్ ఇకపోతే మెడికల్ క్యాంప్ ఫెసిలిటీ, రెండాట్లో కూడా మనకు మెడికల్ క్యాంప్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ మై సిన్సియర్ సజెషన్ ఏంటంటే ఒకవేళ మీకు కొంచెం ఏజ్ ఎక్కువ, మేము ఎక్కువ అంటే ఇంటి దగ్గర కానీ లేకపోతే మాకు మామూలుగా ఎక్కువ నడిచే అలవాటు లేదంటే మాత్రం బెటర్ స్టెప్స్ని అంటే మెట్ల ద్వారాగా వెళ్ళడం అవాయిడ్ చేయడం మంచిదండి. నేను ఒక మంచి ప్లాన్ చెప్దాం అనుకుంటున్నానండి. ఒకవేళ మీ శ్రీవారి మెట్టు కానీ అలిపిరి మెట్టు మార్గంగా వెళ్ళాలి అనుకుంటే కనుక వీలైనంత త్వరగా మనం ఎక్కామనుకోండి మెట్లు, మనకి ఒకవేళ రూమ్ కానీ లేదనుకోండి సిఆర్ఓ దగ్గరికి వెళ్తే మనకి మార్నింగ్ 6 నుంచి రూమ్స్ ఇవ్వడం అన్నది స్టార్ట్ చేస్తారనమాట. భక్తుల రద్దీ బట్టి మనకి రూమ్స్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో మామూలుగా అయితే రూమ్స్ మనకి ఎర్లీ మార్నింగ్ వెళ్తే దొరికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మీరు త్వరగా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తే అంటే ఎండ రాకముందు ఎక్కేస్తే మనం కొంచెం ఈజీగా ఎక్కగలుగుతాం అనమాట. అండ్ మెట్లు ఎక్కే ముందు మెయిన్ ఏంటంటే హెవీ ఫుడ్ తినకుండా కొంచెం లైట్ ఫుడ్ తీసుకొని వెళ్ళడం మంచిదండి. ఎందుకంటే మన బాడీ సహకరించదు అనమాట ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకొని వెళ్తే కనుక. అండ్ మిడ్వేలో కూడా ఎక్కువ ఫుడ్ ఐటమ్స్కి చూసి అట్రాక్ట్ అయ్యి అక్కడ ఫుడ్ అనేది తినేసామనుకోండి ఎక్కలేమన్నమాట. సో చాలా టైం పట్టేస్తుంది ఎక్కేసరికి. సో ముందుకే వెళ్ళామనుకోండి రూమ్కి లైన్లో ఉంటాం, రూమ్ దొరికేస్తుంది, ఫ్రెష్ అప్ అయిపోతాం. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మనకి రాంబగీచా బస్ స్టాండ్ ఐడియా ఉందండి. అక్కడ అయితే మనకి 6 ప్లేసెస్కి తిప్పుతూ ఒక బస్సు అనేది చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుందన్నమాట. 120 రూపీస్ తీసుకుంటారు. మనకి ఏ ప్లేసెస్ కవర్ చేస్తుందంటే శ్రీవారి పాదాలు, శిలాతోరణం, నెక్స్ట్ పాప వినాశనం, నెక్స్ట్ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్, నెక్స్ట్ ఆకాశగంగా, ఇవన్నీ ప్లేసెస్ని తిప్పుతుంది అనమాట. మనకి టికెట్ ఇస్తారు. ప్రతి 5 మినిట్స్కి మనకు బస్సు తిరుగుతూ ఉంటుంది. సో ఏ బస్సు ఎక్కినా టికెట్ చూపిస్తే అలో చేస్తారనమాట. ఒకవేళ అమ్మో బస్సు వెళ్ళిపోతుంది ఫాస్ట్గా చూడాలి అని అలా కూడా ఏమి ఉండదండి. సో అవన్నీ చూసుకొని తర్వాత మీకు ఒకవేళ సాయంత్రం దర్శనం స్లాట్ వస్తే మీన్వైల్ ఇవన్నీ కవర్ చేసుకొని నెక్స్ట్ ఫుడ్ తినేసి అప్పుడు సాయంత్రం చక్కగా హ్యాపీగా దర్శనం చేసుకొని మనం అయితే ఇంకా తిరుమల నుంచి బయలుదేరొచ్చు అనమాట. ఇది చాలా బెస్ట్ ఆప్షన్. సో ఇవ్వండి మనకున్న డిఫరెన్సెస్ అండి. అదే ఫ్రెండ్స్తో ఫస్ట్ టైం వెళ్ళాలనుకుంటున్నట్టయితే కనుక అలిపిరి మెట్లు బెస్ట్ అండి. ఒకవేళ మేము ఎక్కువ దూరం నడలేము, మాకు నడిచే అలవాటు లేదు ఎక్కువ అంటే శ్రీవారి మెట్లు బెస్ట్ అండి. మేము చాలా పీస్ఫుల్గా వెళ్ళాలనుకుంటున్నా లేకపోతే కొంచెం సైలెంట్గా ఉండాలి, మాకు ఎవరు ఎక్కువ మంది జనాలు ఉండకూడదంటే అప్పుడు కూడా శ్రీవారి మెట్లు బెస్ట్ అండి. అండ్ మేము ఫ్రెండ్స్తో వైబ్ అవుతూ చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి అనుకుంటే కనుక అలిపిరి మెట్లు బెస్ట్ అనమాట. ఇలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో మనకి డిఫరెంట్ ప్లేసెస్ వస్తాయన్నమాట. టాప్ ప్రయారిటీ. సో ఇవ్వండి అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.